రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలతో కొనసాగుతుందని బీఆర్ఎస్ ఆరోపించింది. ధాన్యం కుంభకోణంపై జ్యుడిషియరీ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేసింది. బతుకమ్మ పండుగను కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించింది. బతుకమ్మ పండుగకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరింది బీఆర్ఎస్. ఇక యూరియా కొరత నివారణకు చర్యలు చేపట్టడంలో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. తెలంగాణలో బతుకమ్మ పండుగను గతంలో కేసీఆర్ సర్కార్ గొప్పగా నిర్వహించారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తెలంగాణ భవన్లో బతుకమ్మ పాటలను ఆవిష్కరించారు. బతుకమ్మ పండుగకు కేసీఆర్ ఆడబిడ్డలకు చీరలు కానుకగా ఇచ్చారన్నారు. బతుకమ్మ బోనాలు కూడా తెలంగాణ ఉద్యమ రూపం తీసుకున్నాయన్నారు. అప్పుడు బతుకమ్మ అంటేనే తెలియనట్టుగా నటించే ఆంధ్ర పాలకులు కూడా ఈ బతుకమ్మ ఏందో తెలుసుకునే పరిస్థితి తీసుకొచ్చినాం. 60-70 దేశాలలో కూడా బతుకమ్మ ఆడే పరిస్థితిని తీసుకొచ్చినాం. ఎక్కడ తెలంగాణ మహిళలు ఉంటే అక్కడ బతుకమ్మ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం రావాలి, మా బతుకమ్మ పండుగ రావాలని చెప్పేసి వారు డిమాండ్ చేసిన పరిస్థితులను గతంలో గౌరవ కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం బతుకమ్మను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మను ఒక ఆడబిడ్డలాగా భావించి, ఒక దేవతలాగా భావించి పువ్వులను పూజించే సంస్కృతి ఒక తెలంగాణ ప్రాంతంలోనే ఉంది. బీద గొప్ప అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరం కూడా కలిసి మెలిసి ఆడుకునేటువంటి గొప్ప పవిత్రమైనటువంటి పండుగ బతుకమ్మ. మరి ఈ బతుకమ్మ పండుగలో మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా మరి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్క మహిళ కూడా మరి మహిళల పార్టిసిపేషన్ ఎక్కువ ఉండి మహిళలందరూ బయటకు వచ్చి బతుకమ్మ ఆడుతూ ఆట పాటలతో మరి అదేవిధంగా బోనాలు ఎత్తుకొని మన ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. యూరియా కొరతపై ఎక్స్ లో పోస్ట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. యూరియా కోసం పగలంతా నిలబడి పడిగాపులు పడుతున్నారన్నారు. రాత్రి అదే క్యూ లైన్ లో అలిసి సొలసి పడుకున్న రైతుల కష్టం చూస్తే కడుపు తరుక్కుపోతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని అసమర్థ ప్రభుత్వం అని ఎక్స్ లో పోస్ట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అది ఎస్ఎల్బీసీ సొరంగం, సిగాచి పరిశ్రమ, హైదరాబాద్ వరదలు, ప్రతి చోట అదే నేరపూరిత నిర్లక్ష్యం, చేతగానితనంతో కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తుందన్నారు. వరదల్లో గల్లంతైనా ఇప్పటి వరకు ఆచూకీ లేదన్నారు. ప్రాణాలు ఎలాగూ కాపాడలేరని, దురదృష్టవశాత్తు ఎవరైనా మరణిస్తే కనీసం పార్థివ దేహాలైనా వెలికి తీయలేని అసమర్థ ప్రభుత్వం అన్నారు కేటీఆర్.